Yeah, welcome to current affair discussion. Today, second part, that is February 21 to 28. Part 1 already discussed చేసా. Now second part 11th question onwards. So Scotch Award అంటే ఏంటి, this project ఏంటి, let's be discuss. First let's be focus on Scotch Award. స్కాచ్ అవార్డ్ని సమీర్ కొచ్చార్ 2003లో స్కాచ్ గ్రూపు ఇనిషియేట్ చేసింది. ఈ స్కాచ్ గ్రూప్ ఫౌండర్ సమీర్ కొచ్చార్. ఈ స్కాచ్ అవార్డ్ ఏంటి అంటే, ద స్కాచ్ అవార్డ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ ఇండియా రికగ్నైజింగ్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ గవర్నెన్స్, పరిపాలన, ఫైనాన్స్, టెక్నాలజీ అండ్ సోషల్ సెక్టార్స్లో. ఈ సెక్టార్స్లో అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ చేసినటువంటి ఏవైనా ప్రాజెక్ట్స్కి ఈ స్కాచ్ అవార్డ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై దిస్ గ్రూప్ కాల్డ్ స్కాచ్ గ్రూప్, ఏ థింక్ ట్యాంక్ దట్ ఫోకసెస్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అందరినీ ఇంక్లూడ్ అయ్యి గ్రోత్ పైన, డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టేలా ఏవైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేసే అవార్డే స్కాచ్ అవార్డ్. రైట్ నౌ ఈ అవార్డు స్కాచ్ అవార్డ్ రీసెంట్గా నాగాల్యాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ విన్ అయింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే 2017లో స్టార్ట్ చేశారు, 2027 వరకు 10 years ప్రాజెక్ట్. ఇది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సపోర్ట్తో ఈ ప్రాజెక్ట్కి సపోర్టు నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్కి సపోర్టు జికా ప్రొవైడ్ చేస్తుంది. ఈ 10 yearsలో నాగాలాండ్లో ఉన్న ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇంప్రూవ్మెంటు అండ్ అదర్ థింగ్ ఈస్ దట్స్ వాట్ దిస్ మెనీ హెక్టార్స్లో ఫారెస్ట్ కన్జర్వేషను, నెక్స్ట్ దిస్ మెనీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అక్రాస్ దిస్ విలేజెస్లో, దిస్ మెనీ డిస్ట్రిక్ట్స్లో ఉన్న పీపుల్ యొక్క ఇన్కమ్స్ ఇంప్రూవ్మెంట్ కోసము ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సో స్కాచ్ అవార్డ్ ఏంటి, స్కాచ్ అవార్డ్ విన్ అయినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, అండ్ ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను 10 year ప్రాజెక్ట్ జపాన్ కోఆపరేషన్తో దిస్ నాగాలాండ్ గవర్నమెంట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దట్స్ 11th క్వశ్చన్. సింప్లీ ద పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్. ఈవెన్ దిస్ 100th స్కాచ్ సమ్మిట్ రీసెంట్గా ఢిల్లీలో జరిగింది, అక్కడే ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, సో స్కాచ్ అవార్డ్ ఏంటి, సమీర్ కొచ్చార్ ఎస్టాబ్లిష్ చేసిన స్కాచ్ గ్రూపు ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టి ఏ ప్రాజెక్ట్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయో గవర్నెన్స్లో, సైన్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని రికగ్నైజ్ చేసి ఈ అవార్డ్తో హానర్ చేస్తూ ఉంటారు. నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్కి స్కాచ్ అవార్డ్ ఇవ్వడం జరిగింది దిస్ ఇయర్కి. దట్స్ అ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అండ్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ యొక్క ఇన్కమ్ జనరేషన్ ప్రాజెక్ట్ అది. The project was launched in 2017 for next 10 years 27 వరకు and support from the Japan International Cooperative Agency. That's 11th question. Next 12th question. 12th question simply Forbes వరల్డ్లో ఉన్నటువంటి ఫీమేల్స్ వెల్తియెస్ట్ ఫీమేల్స్ లిస్ట్ ఇది. 10 wealthiest women collectively have this much amount of money, $500 billion, and that టాప్ 10 wealthiest పర్సనాలిటీస్ వరల్డ్లో ఫీమేల్స్ ఓన్లీ, ఉమెన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లేస్లో అలైస్ వాల్టన్, వాల్మార్ట్ కంపెనీ స్టాక్ హోల్డర్. సెకండ్ ప్లేస్లో ఫ్రాంకైస్ బెటన్కోర్ట్ విత్ దిస్ మచ్ ఆఫ్ నెట్ ఫర్ $74 billion. అండ్ 7th ప్లేస్లో మన ఇండియన్ పర్సనాలిటీ సావిత్రి జిందాల్, JSW గ్రూప్ మెంబర్. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, నాట్ దట్ మచ్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. వరల్డ్లోనే రిచెస్ట్ ఉమెన్ అలైస్ వాల్టన్, వాల్మార్ట్ కంపెనీ యొక్క స్టేక్ హోల్డర్, వన్ ఆఫ్ ద ఓనర్. ఫ్రాంకోయిస్ బెటర్న్కోర్ట్, మేయర్స్ అండ్ ఫ్యామిలీ, లోరియల్ కంపెనీ, ఇది కాస్మెటిక్ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటుంది. అండ్ జూలియా కోచ్ ఫ్యామిలీ, కోచ్ ఇండస్ట్రీస్ ఆర్ ఎల్ స్కాచ్ ఇండస్ట్రీస్, వాట్ ఎవర్ ద వే దట్ యూ వాంట్ యూ కెన్ రీచ్. అండ్ 7th ప్లేస్లో సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ, JSW గ్రూప్. ఓకే, అండ్ అలైస్ వాల్టన్ 4 years బ్యాక్ టాప్లో ఉన్నారు, అండ్ 4 years నుంచి ఈమె టాప్లో ఉన్నారు. ఫ్రాంకోయిస్ బెటర్న్కోర్ట్ మేయర్స్, ఇప్పుడు ఆ ప్లేస్లో అలైస్ వాల్టర్ మళ్ళీ టాప్ ప్లేస్కి వచ్చారు. అండ్ న్యూ ఎంట్రెంట్ దిస్ పర్సనాలిటీ మెరిలిన్ సిమన్స్. ఆమె హస్బెండ్ చనిపోయాక హస్బెండ్ యొక్క మొత్తం ఇన్హరెంట్ ప్రాపర్టీ అంతా వచ్చినటువంటి ప్రాపర్టీ వెల్త్తో ఆమె వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ద 10 wealthiest ఉమెన్స్లో ఒకరు. ఓకే, అండ్ మెకంజీ స్కాట్, అబ్గైల్ జాన్సన్, వీళ్ళు సెల్ఫ్గా బిలియనీర్స్ అయినటువంటి ఫీమేల్స్. రిమైనింగ్ ఫీమేల్స్ అంతా వారసత్వ సంపద వచ్చింది, బట్ వీళ్ళు సెల్ఫ్గా బిలియనీర్స్ అయినటువంటి పర్సనాలిటీస్. ఓకే, రైట్. ఫోర్బ్స్ రిలీజ్ చేసినటువంటి
వరల్డ్లోనే 10 వెల్తియెస్ట్ ఉమెన్స్లో ఇండియా నుంచి ఒకరు మాత్రమే ఉన్నారు, సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రెసెంట్ అయితే వరల్డ్ వైడ్ టోటల్ పాపులేషను 820 crores ఉంది. ఇందులో 2781 మెంబర్స్ మాత్రమే బిలియనీర్స్ ఉన్నారు. $1 బిలియన్ కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉంటే బిలియనీర్ అంటారు. 2781 మెంబర్స్ మాత్రమే బిలియనీర్స్ ఉన్నారు. దీంట్లో 13% ఆల్మోస్ట్ ఫీమేల్స్ ఉన్నారు. దట్స్ వాట్ దిస్ థింగ్, అండ్ దిస్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై Forbes. దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th one. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. ఫోర్క్లోజర్ ఛార్జెస్కి సంబంధించి ఆన్ విచ్ లోన్స్, ఫ్లోటింగ్ రేట్ లోన్స్. ఓకే, ఫ్లోటింగ్ రేట్ లోన్స్ ఫర్ retailers and MSME borrowers. Let me clear simply. First of all, floating rate loans అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజ్ ఒక లోన్ తీసుకుందాం అనుకుందాం, హోమ్ లోను అండర్స్టాండింగ్ పర్పస్ ఫ్రమ్ ఏ బ్యాంక్ కాల్ లైక్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2025, and rate of interest at present is like as at 8%, understanding purpose. Now inflation is around, let us assume 4.5%, and next 3 months తర్వాత ఇన్ఫ్లేషన్ 6%కి వెళ్ళింది అనుకుందాం. సో ఇన్ఫ్లేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అండ్ ఈవెన్ పాలసీ రేట్స్ చేంజ్ అవుతాయి, లైక్ రెపో రేట్, ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ మే చేంజ్ మానిటరీ పాలసీ రేట్స్. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం 8+ అవుతుంది, 8% అంటే నెక్స్ట్ 3 months తర్వాత ఆరెల్స్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ. ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ ఆ లోన్ పైన కాన్స్టెంట్గా ఉండదు. సో ఎక్స్టర్నల్ పారామీటర్స్ని బేస్ చేసుకుని, దట్ ఎక్స్టర్నల్ పారామీటర్స్ లైక్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది బారోవర్. అదే ఇన్ఫ్లేషన్ రెడ్యూస్ అయింది అనుకుందాం, లైక్ 4%కు 3%కి రెడ్యూస్ అయితే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఇలా ఏ లోన్స్ని అయితే లెండరు, బారోవర్స్ ఫ్లోటింగ్ రేట్ లోన్స్కి తీసుకొని ఉంటారో, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బారో చేసుకుంటారో, ఆ లోన్స్ కనుక బారోవర్ ముందే కనుక క్లోజ్ చేయాలనుకుంటే, దట్స్ వాట్ ఫోర్క్లోజర్ ఛార్జెస్ని బ్యాంక్స్ ఇంపోజ్ చేయకూడదని చెప్పి, బ్యాంక్సే కాదు ఈవెన్ NBFCs కూడా, సింప్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపోజ్ చేయకూడదని చెప్పి RBI గైడ్లైన్ ఇచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అంటే క్లారిటీ వస్తే అండ్ ఆ గైడ్లైన్స్ ఏంటో లెట్స్ వి డిస్కస్. ఓకే, రైట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ రీటైలర్స్, ఈవెన్ ఫర్ MSME బారోవర్స్, రైట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ చూస్తే, దానికన్నా ముందు లుక్ అట్ దిస్ టేబుల్. ఒక లోన్ని ఫోర్క్లోజ్ చేయడం అంటే ఏంటి, ప్రీ పేమెంట్ చేయడం అంటే ఏంటి, అండర్స్టాండింగ్ పర్పస్. ఫోర్క్లోజర్, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఎక్స్, ఓకే, బ్యాంక్, అగైన్ లెట్ మీ టేక్ అండర్స్టాండింగ్ పర్పస్ SBI, ఈ బ్యాంక్ దగ్గర నుంచి టూ పీపుల్ లోన్స్ తీసుకున్నారు అనుకుందాం, X and Y. దే బారోడ్ ఎ లోన్ ఫ్రమ్ SBI 10 lakhs rupee, అండ్ దిస్ గే లైక్ 5 lakhs rupee. 2025లో లోన్ తీసుకున్నారు, 2030 వరకు 10 years. నా 2027లో పర్సన్ ఎక్స్ మొత్తం కంప్లీట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంతా వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్నారు అనుకుందాం, OTS. అంటే అప్పటికి ఆల్మోస్ట్ 2 years EMIs కట్టారు, ఇంకా 3 years కట్టాలి. అలా కాకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని ఒకేసారి పే చేస్తే దట్ ఈస్ వన్ టైం సెటిల్మెంట్. దాన్నే ఫోర్క్లోజర్ ఆఫ్ లోన్ అంటారు, ఫోర్క్లోజర్ ఆఫ్ లోన్. బట్ అలా లోన్ని 10 years కన్నా ముందే క్లోజ్ చేస్తే బ్యాంకుకి లాస్ వస్తుంది కాబట్టి నార్మల్గా బ్యాంక్స్ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాయి. ఇప్పుడు RBI చెప్తోంది అలాంటి పెనాల్టీస్ ఇంపోజ్ చేయకూడదు, బట్ వన్ కండిషన్. ఎలాంటి లోన్స్, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్కి మాత్రమే, నాట్ ఫర్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి లోన్స్. నెక్స్ట్ ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ ఐ టేకెన్ పర్సన్ Y, టేకెన్ లోన్ ఆఫ్ 5 lakhs అండ్ 2025. నెక్స్ట్ 2026లో దిస్ పర్సన్ ఒకేసారి 1 lakh అమౌంట్ పే చేశాడు అనుకుందాం. ఎవ్రీ మంత్ EMI లేక 20,000 rupee EMI, ఎవ్రీ మంత్ కట్టాల్సిన EMI 20,000. బట్ ఇన్ 2026లో 1 month మనీ సర్ప్లస్గా రావడం వల్ల 1 lakh కట్టారు అనుకుందాం. సో అంటే లోన్లో అప్పటికి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 1 year అయిపోయింది కదా, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మేబీ ఇంకొక 4 lakhs ఉంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఫస్ట్ లోన్ తీసుకుంది 5 lakhs, బట్ ప్రజెంట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 4 lakhs. ఇప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్లో 4 lakhsలో సర్టెన్ పోర్షన్, దట్ ఈస్ పార్షియల్లీ 1 lakhని పే చేస్తే రిమైనింగ్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 3 lakhs అవుతుంది. ఈ 3 lakhs పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ EMIs చేంజ్ అవుతాయి. అంటే ఉన్న లోన్ అమౌంట్లో, దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్లో పార్షియల్ రీపేమెంట్ జరిగితే ప్రీపేమెంట్ అంటాం, కంప్లీట్ లోన్ అమౌంట్ని క్లోజ్ చేస్తే ఫోర్క్లోజర్ అంటాం. సో ఈ ఫోర్క్లోజర్కైనా ప్రీపేమెంట్కైనా బ్యాంక్స్ అట్ ప్రెజెంట్ అయితే ఎక్స్ట్రా పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తున్నాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నాయి. బట్ RBI గైడ్లైన్స్ ప్రకారం ఈ ఫోర్క్లోజరు ప్రీపేమెంట్ ఛార్జెస్ని కలెక్ట్ చేయకూడదు ఇక నుండి. బట్ ఏ లోన్స్ పైన
ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్న లోన్స్ పైన ఫోర్క్లోజర్కైనా ప్రీపేమెంట్కైనా ఎక్స్ట్రా ఛార్జెస్ని ఇంపోజ్ చేయకూడదు. బట్ లుక్ అట్ దిస్ టు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్. ఏంటంటే ఈ రెండు, ఫస్ట్ది ఏంటంటే ఏ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అయినా అంటే బ్యాంక్స్ అయినా ఎన్బిఎఫ్సిస్ అయినా షెల్ పర్మిట్ ఫోర్క్లోజర్ యాజ్ వెల్ యాజ్ ప్రీపేమెంట్. ఫస్ట్ ఫోర్క్లోజర్ అంటే ఏంటో, ప్రీపేమెంట్ అంటే ఏంటో క్లారిటీ వస్తేనే స్టేట్మెంట్ అర్థమవుతుంది. ఫోర్క్లోజర్ అంటే ఉన్న లోన్ అమౌంట్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ మొత్తాన్ని రీపేమెంట్ చేయడాన్ని ఫోర్క్లోజర్ అంటారు. పార్షియల్ పేమెంట్ చేస్తే ప్రీపేమెంట్ అంటారు. ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఎ కండిషన్ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ శాంక్షన్డ్ ఫర్ పర్పసెస్ అదర్ దాన్ బిజినెస్. ఇండివిజువల్స్ అయితే ఒక నార్మల్ రిటైల్ బారోవర్ బిజినెస్ పర్పస్ కాకుండా తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్లో ప్రీపేమెంట్ చేసినా ఫోర్క్లోజర్ చేసినా ఇండియాలో ఉన్న ఏ లెండర్స్ కూడా పెనాల్టీస్ని ఛార్జెస్ని కలెక్ట్ చేయకూడదు. ఇది ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ ఏంటంటే లోన్ కనుక ఎంఎస్సీస్ కానీ, దట్ ఈస్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ బారోవర్స్ కానీ, లేదు ఇండివిజువల్స్ కానీ బిజినెస్ పర్పస్కి తీసుకొని ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఇండివిజువల్స్. ఫస్ట్ కేసు ఏంటి, ఓన్లీ ఇండివిజువల్స్, నాట్ ఫర్ బిజినెస్. నాట్ ఫర్ బిజినెస్ కేసులో ప్రీపేమెంట్ చేసినా ఫోర్క్లోజర్ చేసినా ఎక్స్ట్రా పెనాల్టీస్ని ఇంపోర్ట్ చేయకూడదు. వెరాస్ సెకండ్ కేసు ఏంటంటే ఇండివిజువల్స్ ఎంఎస్సీస్ ఒకవేళ బిజినెస్ పర్పస్కి లోన్ తీసుకొని ఉంటే ఇన్ కేస్ వాళ్ళు కనుక ప్రీపేమెంట్ చేసినా ఫోర్క్లోజర్ చేసినా అప్పుడు ఏ బ్యాంక్స్ పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు స్టిల్ అంటే టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్స్, టైర్ 2 కోఆపరేటివ్ బ్యాంక్స్, టైర్ 2 దట్స్ ఫర్ అర్బన్. యాక్చువల్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 4 టైప్స్, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. టైర్ 1 అంటే 100 crores వరకు డిపాజిట్స్ ఉన్నటువంటి బ్యాంక్స్. టైర్ 2 అంటే 100 crores నుంచి 1000 crores వరకు డిపాజిట్స్ ఉన్నటువంటి బ్యాంక్స్. క్యాపిటల్ కాదు, డిపాజిట్స్, పబ్లిక్ మనీ. వెరస్ టైర్ 3 అంటే 1000 నుంచి దట్ ఈస్ 1K నుండి 10K వరకు. అండ్ టైర్ 4 అంటే మోర్ దాన్ 10,000 crores ఉన్నటువంటి బ్యాంక్స్ డిపాజిట్స్ ఉంటే లైక్ క్లాసిఫికేషన్. సో ఈవెన్ స్టిల్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ప్రీపేమెంట్ ఫోర్క్లోజర్ ఇంపోజ్ చేయకూడదని. బట్ ఒకవేళ లోన్స్ కనుక ఎంఎస్సీస్ కానీ, దట్ ఈస్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ, లేదు ఇండివిజువల్స్ బిజినెస్ పర్పస్కి కన్నా తీసుకుని ఉంటే అలాంటి లోన్స్ ప్రీపేమెంట్ చేసినా ఫోర్క్లోజర్ చేసినా ఈ బ్యాంక్స్ పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. బట్ దిస్ బ్యాంక్స్ అదర్ బ్యాంక్స్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయకూడదు. ఇది అక్కడ ఉన్నటువంటి అప్డేట్. దట్స్ ద 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th వన్. సింప్లీ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ రీసెంట్గా జరిగింది విత్ దిస్ టైటిల్ టోపోగ్రఫీస్ ఆఫ్ టెన్స్, టెర్రాకోటా అండ్ టైమ్. ఆల్ 4 T's టోపోగ్రఫీస్ ఆఫ్ టెన్స్, టెర్రాకోటా, టైమ్. 4 T's లాగా. సో టెర్రాకోటా అంటే క్లే, మట్టితో వెరీ లో టెంపరేచర్స్లో చేసే ఆర్ట్స్, లేదు మట్టితో చేసే థింగ్స్ని చెప్పడాన్ని టెర్రాకోటా అంటారు. సో టోపోగ్రఫీ అంటే నార్మల్గా స్టడీ ఆఫ్ ల్యాండ్లో ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ని స్టడీ చేసేదే టోపోగ్రఫీ. దట్స్ ఫర్ టోపోగ్రఫీస్ ఆఫ్ టెన్స్, టెర్రాకోటా, టైమ్. అండ్ ఎక్కడ జరిగింది ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే హైదరాబాద్లో విత్ దిస్ ఇస్ ద టైటిల్. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి 2 కంపెనీస్ సృష్టి ఆర్ట్ గ్యాలరీ అండ్ గొయితి జంత్రం హైదరాబాద్. నాట్ దట్ మచ్ దట్ ఆర్గనైజర్స్ అండ్ ఈవెన్ దిస్ గా ఈజ్ అ క్యూరేటర్. ఎగ్జిబిషన్ని మొత్తం క్యూరేట్ చేసిన పర్సనాలిటీ మాథ్యూ ప్యాట్రిడ్జ్. అండ్ ఈ ఎగ్జిబిషన్లో మేజర్గా దీస్ 3 ఆర్టిస్టులు, ఆర్నాల్డో గోంజాలేజ్ ఈజ్ ఫ్రమ్ వెనిజులా అండ్ జర్మనీ, సుధాకర్ చిప్పా ఫ్రమ్ ఇండియా అండ్ స్వెంక్లెట్ ఫ్రమ్ జర్మనీ. వీళ్ళ ఆర్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్ ఇమేజెస్ ఆల్సో. ఇదేమో ఫస్ట్ పర్సనాలిటీ, వెనిజులా జర్మన్ బేస్డ్ పర్సనాలిటీ. ఈయనేంటంటే పనికిరానటువంటి మెటీరియల్స్ నుంచి, డిస్కార్డెడ్ మెటీరియల్స్ని యూజ్ చేసి ఆర్ట్స్ని వేస్తూ ఉంటారు, పాడైపోయిన పడేసిన మెటీరియల్స్ నుంచి. అండ్ మట్టితో ఇలా డిజైన్స్. సుధాకర్ చిప్పా, టెర్రాకోటా. అండ్ మనం ఏదన్నా కేవ్స్లోకి వెళ్తే లైక్ బొర్రా కేవ్స్ కానీ, బెలూన్ కేవ్స్ కానీ, ఇలా మనకి నియరెస్ట్ ఉన్న కేవ్స్ని విజిట్ చేస్తే ఆ కేవ్స్ ఇన్సైడ్ లైక్ ఇలాంటి స్ట్రక్చర్సే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ వాటర్ డ్రాప్స్ పడుతూ ఇలా టైం గడిచే కొద్దీ నేచర్లో ఉన్నటువంటి స్టోన్స్ ఇలా చేంజ్ అవుతాయి. సో ఇలాంటి వాటిని ఆర్ట్స్ వేస్తూ ఉంటాడు ఈ పర్సనాలిటీ. దట్ గాయ్ ఈజ్ సింప్లీ జర్మన్ పర్సనాలిటీ స్వెంకలట్. అండ్ దీస్ 3 పర్సనాలిటీస్ యొక్క ఆర్ట్స్ని ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ విజిట్ ఇన్ హైదరాబాద్.
అండ్ ఏ థీమ్తో దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారంటే ఐడెంటిటీ డిస్ప్లేస్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఐడెంటిటీ డిస్ప్లేస్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఐడెంటిటీ డిస్ప్లేస్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో సింప్లీ దిస్ క్వశ్చన్, దట్ ఈస్ 14th క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో విత్ దిస్ టైటిల్ టోపోగ్రఫీ సబ్టైన్స్ టెరాకోటా అండ్ టైమ్, అండ్ this is the theme identity displacement and transformation, and these three ఆర్టిస్టులకి సంబంధించినటువంటి ఆర్ట్స్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, that's a 14th, not much to discuss. Next to 15th question. 15th question, it's an appointment. Shaktikanta Das, former RBI governor, ప్రైమ్ మినిస్టర్కి నరేంద్ర మోడీకి సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ 1, దట్ గాయ్ ప్రమోద్ కుమార్ మిశ్రా. రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్, పీకే మిశ్రా, నథింగ్ బట్ ప్రమోద్ కుమార్ మిశ్రా ఈజ్ ద అదర్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన సెకండ్ పర్సనాలిటీ ఇప్పుడు శక్తికాంత దాస్. సో వీళ్ళు గవర్నమెంట్, దట్స్ వాట్ నరేంద్ర మోడీకి సజెషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎకనామికల్ డెసిషన్స్కి సంబంధించి, ఆల్ దోస్ రైట్. యా, దట్స్ 15th క్వశ్చన్, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. ఆల్రెడీ పార్ట్ 1లో వి అనంత నాగేశ్వరన్ గురించి మాట్లాడాం. సెకండ్ టైం టెన్యూర్ అపాయింట్ అయ్యాడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా. అండ్ ఇక్కడ కూడా ప్రమోద్ కుమార్ మిశ్రా ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, నౌ సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ శక్తికాంత దాస్. రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్, పూర్ణిమాదేవి బర్మన్, ఈమె ఒక బయాలజిస్టు ఫ్రమ్ అస్సాం. ఓకే, సో మన ఇండియన్ స్టేట్లో అస్సాంలో ఈమె బయాలజిస్టు, పేరు పూర్ణిమాదేవి బర్మన్. ఈమె దిస్ బర్డ్ హర్గీలా, లోకల్ లాంగ్వేజ్లో హర్గీలా అంటారు, ఇంగ్లీష్లో గ్రేటర్ అడ్జటెంట్ స్టార్క్. దాని ఇమేజ్ ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ వన్, గ్రేటర్ అడ్జటెంట్ స్టార్క్. ఈ బర్డ్ కన్జర్వేషన్లో ఈమె పెట్టిన ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ యాక్చువల్గా ఈమె ఒక 20,000 ఫీమేల్స్తో హర్గీలా ఆర్మీని కూడా సెటప్ చేసింది. ఇఫ్ యూ లుక్ అట్ దట్ థింగ్ ఆల్సో, హర్గీలా ఆర్మీ, దిస్ వన్ హర్గీలా ఆర్మీ. హర్గీలా అంటే దిస్ బర్డ్, గ్రేటర్ అడ్జటెంట్ స్టార్క్. ఈ బర్డ్స్ 2007లో అస్సాంలో జస్ట్ 450 ఉన్నాయి, అండ్ ఇప్పుడైతే అవి 1800 వరకు వెళ్ళాయి. ఆల్ బికాస్ ఆఫ్ హర్ టీమ్ ఎఫర్ట్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ దిస్ బర్డ్. ఓకే, సో ఈమె చేసినటువంటి ఈ కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ లిస్ట్లోకి మన ఇండియా నుంచి ప్లేస్ దక్కించుకున్న ఓన్లీ ఇండియన్ పర్సనాలిటీ ఫ్రమ్ అస్సాం. పర్సనాలిటీ నేము పూర్ణిమాదేవి బర్మన్. ఇక్కడ ద థింగ్ దట్ వీ నీడ్ టు ఫోకస్, టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025లో మన ఇండియా నుంచి ఓన్లీ దిస్ పర్సనాలిటీ పూర్ణిమాదేవి బర్మన్, షీ ఈజ్ ఫ్రమ్ అస్సాం. అండ్ హర్గీలా బర్డ్ కన్జర్వేషన్ కోసము, దట్స్ వాట్ ఇన్ ఇంగ్లీష్ ఒక ఎండాంజర్డ్ బర్డ్, అది అంతరించిపోతున్న బర్డ్. ఎండాంజర్డ్ స్టేజ్ నుంచి బికాస్ ఆఫ్ హర్ ఎఫర్ట్స్ IUCN నియర్ థ్రెటెండ్కి చేంజ్ చేసింది. నియర్ థ్రెటెండ్ అంటే లిటిల్ బిట్ అప్గ్రేడేషన్, సమ్ వాట్ బెటర్ అనే మీనింగ్. అండ్ 20,000+ ఉమెన్స్ ఆర్మీతో ఆమె హర్గీలా ఆర్మీని రన్ చేస్తుంది. ఈ పర్టికులర్ హర్గీలా ఆర్మీ ఈ స్టార్క్ నెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, రైట్. సో అండ్ ఆమె ఇప్పటివరకు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ కూడా చూస్తే మన ఇండియాలోనే హైయెస్ట్ హానర్ భారతరత్న, అది జెండర్ బేస్డ్ కాకుండా ఎనీ పర్సనాలిటీ హూ డిడ్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్. వెరాజ్ ఉమెన్స్కి మాత్రమే హైయెస్ట్ హానర్ ఏది అంటే నారీ శక్తి పురస్కారం, ఆ అవార్డు ఇన్ 2017లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ హానర్ కూడా ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ 2022లో. అండ్ ఇంకా గ్రీన్ ఆస్కార్ అవార్డుని 2024లో రిసీవ్ చేసుకున్న పర్సనాలిటీ. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్ పర్సనాలిటీ, షీ ఈజ్ ద వన్. అండ్ ఆ బర్డ్ కన్జర్వేషన్ చేయాలని అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడానికి ఆ బర్డ్ యొక్క హెడ్ని కూడా తన హెడ్ పైన అలా ఫోటోకి పోజులు ఇవ్వడం జరిగింది, దట్ పర్సనాలిటీ. సో ఎనీవే దిస్ ఇస్ ద బర్డ్. ఈ బర్డ్ కన్జర్వేషన్లో ఆమె పెట్టిన ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులో మన ఇండియా నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక పర్సనాలిటీ. ఓకే, రైట్. సో దట్స్ 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ is simply, so government asked private insurers to increase free look period to 1 year. సో వాట్ ఈజ్ ఫ్రీ లుక్ పీరియడ్? ఫ్రీ లుక్ పీరియడ్ ఏంటో అర్థమైతే ఆ స్టేట్మెంట్ సింపుల్గా అర్థమవుతుంది. ఫ్రీ లుక్ పీరియడ్, ఈ ఫ్రీ లుక్ పీరియడ్ని నార్మల్గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో వింటూ ఉంటాం. ఓకే, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించింది. సపోజ్ ఒక పర్సన్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి లెట్ ఇస్ అజ్యూమ్ ఆన్ March 19th
ఓకే, మార్చ్ 19న పాలసీ తీసుకున్నారు అనుకుందాం. మార్చ్ 19 టు 2025, ఏప్రిల్ 19, 2025. ఓకే, ఈ డేట్ లోపు అంటే వితిన్ 1 month లోపు ఒకవేళ పాలసీ ఫ్యూచర్స్ లేకపోతే పాలసీ వాళ్ళకి ఈ పర్సన్ ఎక్స్ అనే పర్సనాలిటీ పాలసీ తీసుకున్నారు అనుకుందాం. వితిన్ 1 month లోపు ఒకవేళ పాలసీ వద్దు అనుకుంటే దిస్ పర్సనాలిటీ మళ్ళీ ఈ కంపెనీకి రిక్వెస్ట్ పెట్టచ్చు. సో ఐ డోంట్ రిక్వైర్ దిస్ పర్టికులర్ పాలసీ అని చెప్పి రిక్వెస్ట్ పెడితే ఎటువంటి ఎక్స్ట్రా సరెండర్ ఛార్జెస్ కలెక్ట్ చేయకుండా, ఇంపోజ్ చేయకుండా, సరెండర్ ఛార్జెస్ అంటారు. నార్మల్గా ఒక పాలసీని తీసుకొని సరెండర్ చేస్తే, అంటే పాలసీ వద్దనుకుంటే కంపెనీస్ సరెండర్ ఛార్జెస్ ఇంపోజ్ చేస్తాయి. అలా సరెండర్ ఛార్జెస్ లేకుండా కంప్లీట్ అమౌంట్ని రీఫండ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పాలసీ తీసుకొని ఆ పాలసీని ఎటువంటి ఎక్స్ట్రా పెనాల్టీస్ లేకుండా క్యాన్సిల్ చేసుకునే టైంనే ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. ఆ ఫ్రీ లుక్ పీరియడ్ లాస్ట్ ఇయర్ 15 days వరకు ఉండేది. ఆ టైంని 15 days నుంచి 30 daysకి IRDAI ఇంక్రీజ్ చేసింది. IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏం చెప్తుందంటే 30 days కాదు 1 yearకి ఇంక్రీజ్ చేయమని చెప్పి ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. ఇది నార్మల్లీ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి అడుగుతూ ఉంటాడు, ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏంటి అని. ఆ పాయింట్ కన్వే చేయడం కోసమే ఇది ఇచ్చాను. ప్రజెంట్ ఫ్రీ లుక్ పీరియడ్ 30 days ఉంది, అండ్ దాన్ని 30 days నుంచి 1 yearకి ఇంక్రీజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, లుక్ అట్ ఇయర్. ప్రజెంట్ అయితే ఈ కాల్ బ్యాక్ ఫ్యూచర్ కూడా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో నార్మల్గా యూజ్ చేసే టర్మ్. కాల్ బ్యాక్ అంటే ఏంటంటే ఈ కాల్ బ్యాక్ ఫ్యూచర్ని ప్రజెంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ మాత్రమే ఫాలో అవుతున్నాయి. అండ్ సేమ్ ఫ్యూచర్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఫాలో అవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆల్సో ఎంకరేజ్డ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫ్యూచర్. వాట్ ఈస్ దిస్ కాల్ బ్యాక్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సపోజ్ మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవడానికి బ్యాంక్ని అప్రోచ్ అయితే వాళ్ళు లోన్ శాంక్షన్ చేసినప్పుడు లోన్కి ఇన్సూరెన్స్ కూడా మనకి తెలియకుండానే మనకి సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఆ లోన్ తీసుకున్న పర్సన్ అన్ఫార్చునేట్గా డిమైజ్ అయితే ఆ లోన్ వాళ్ళు సేఫ్గా ఉండే ఆబ్జెక్టివ్తో నార్మల్గా లోన్ అది ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన మ్యాండేటరీ లేదు బారోవర్. బట్ ఆ ఇన్సూరెన్స్ని సపోజ్ ఒక బ్యాంకే తీసుకుందాం, మళ్ళీ యాక్సిస్ బ్యాంకు. ఈ యాక్సిస్ బ్యాంకు ఒక బారోవర్కి లోన్ ప్రొవైడ్ చేసింది, బారోవర్ 1. అండ్ ఆ లోన్తో పాటు నార్మల్గా లోన్కి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ పాలసీని కూడా, లోన్కి అగెనిస్ట్గా ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళు అదర్ థర్డ్ పార్టీ కంపెనీని అప్రోచ్ అయ్యి, లైక్ లెట్ us assume దట్ ఈస్ లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా తీసుకుంటే లైక్ ఎస్బీ జనరల్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి ఈ లోన్ ప్రాసెసింగ్ ఛార్జ్ ప్లస్ లోన్కి అగెనిస్ట్గా ఇన్సూరెన్స్ కూడా ఈ బారోవర్కి సంబంధం లేకుండానే, తెలియకుండానే ఈ ఇన్సూరెన్స్ని కూడా సేల్ చేస్తారు. అంటే దీనికోసం ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది బారోవర్. సో దట్స్ వాట్ మిస్ సెల్లింగ్, ఫోర్ సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి థింగ్స్ని మినిమైజ్ చేయడం కోసం ప్రజెంట్ అయితే పబ్లిక్ సెక్టార్ ఇన్సూరర్స్ ఫాలో అవుతున్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే కాల్ బ్యాక్. ఈ కాల్ బ్యాక్ ఏంటంటే సపోజ్ ఈ పర్సన్ టుడే మార్చ్ 19న ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, లోన్కి అగెనిస్ట్గా ఇన్సూరెన్స్ పాలసీ. పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ ఏం చేస్తాయంటే, పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కాల్ చేసి ఈ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పి వెరిఫై చేసుకొని ఆ పర్సన్ నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని క్యారీ చేస్తారు. ఇఫ్ నాట్ సింప్లీ దాన్ని క్యాన్సిల్ చేసుకునేలా కాల్ బ్యాక్ ఆప్షన్ కూడా పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ ఫాలో అవుతున్నాయి. సేమ్ థింగ్ని ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా ఫాలో అవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దట్స్ వాట్ మిస్ సెల్లింగ్, ఫోర్ సెల్లింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్. మిస్ సెల్లింగ్ అంటే ఏంటి, ఫోర్స్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇఫ్ యు లుక్ అట్ హియర్ అంటే ఫాల్స్ ప్రామిసెస్ చేసి, లైక్ ఒక పాలసీ తీసుకుంటే లైక్ రిటర్న్స్ చాలా ఎక్కువ వస్తాయని చెప్పి, కానీ దట్స్ వాట్ యూ కెన్ సీ హియర్. సెల్లింగ్ ఎ టర్మ్ ప్లాన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఎ గ్యారెంటెడ్ రిటర్న్స్. అసలు టర్మ్ ప్లాన్కి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు, బట్ అలాంటి దాన్ని మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి సేల్ చేయడం. అండ్ లోన్ తీసుకుంటే లోన్తో పాటు ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్ పాలసీని కూడా సేల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ ఫోర్ సెల్లింగ్ ఆర్ మిస్ సెల్లింగ్. ఇలాంటి వాటిని మినిమైజ్ చేయడం కోసమే దిస్ కాల్ బ్యాక్ ఆప్షన్ని పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ ఫాలో అవుతున్నాయి. అండ్ సేమ్ థింగ్ని ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కూడా ఫాలో అవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో సింప్లీ ఇన్ దిస్ క్వశ్చన్ మై ఇంటెన్షన్ ఈజ్ ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏంటో తెలియాలి. ఒక పాలసీ హోల్డర్ పాలసీ తీసుకున్న తర్వాత
ఎటువంటి ఎక్స్ట్రా సరెండర్ ఛార్జెస్ లేకుండా పాలసీని సరెండర్ చేసే టైం పీరియడ్నే ప్రీ లుక్ పీరియడ్ అంటారు. ప్రజెంట్ ఆ ప్రీ లుక్ పీరియడ్ 30 days ఉంది. దాన్ని 1 yearకి పెంచమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆ క్వశ్చన్ నెంబర్ 17th ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ కూడా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే. IRDAI బీమా వాహక్ పోర్టల్ని వచ్చే ఫినాన్షియల్ ఇయర్ నుంచి లాంచ్ చేయబోతోంది. ఓకే, IRDAI దిస్ పోర్టల్ని బీమా వాహక్ పోర్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ బీమా వాహక్ పోర్టల్? బీమా వాహక్ పోర్టల్ అంటే లుక్ అట్ హియర్, ఉమెన్ లెడ్ లోకల్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. 2047 కల్లా ఇండియాలో, ప్రజెంట్ ఇండియాలో ఇన్సూరెన్స్ హార్డ్లీ 4-6% పీపుల్కి మాత్రమే ఉంది. బ్యాంక్ అకౌంట్స్ అందరికీ ఉన్నాయి, బట్ స్టిల్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా తక్కువ మందికి ఉన్నాయి. సో 2047 కల్లా ఇన్సూరెన్స్ని అందరికీ, అండర్ సర్వ్డ్ అన్సర్వ్డ్ పీపుల్ అందరికీ ప్రొవైడ్ చేయాలి. అది కూడా అఫోర్డబుల్గా ఇంటెన్షన్తో ఈ క్యాంపెయిన్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ని లాంచ్ చేశారు. బై విచ్ ఇయర్? 2047. అలా జరగాలంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి, రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ కూడా అవేర్నెస్ వచ్చి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి. అండ్ అందుకని ఆ అండర్ సర్వ్డ్ అన్సర్వ్డ్ లొకేషన్స్లో ఉమెన్సే ఇన్సూరెన్స్ పాలసీస్ని డిస్ట్రిబ్యూట్ చేసేలా బీమా వాహక్ పోర్టల్, దట్స్ వాట్ బీమా వాహక్ని సెటప్ చేస్తే, ఆ బీమా వాహక్ పోర్టల్ ద్వారా దిస్ బీమా వాహక్ ఉమెన్ లెడ్ లోకల్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంటే ఇన్సూరెన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము ఉమెన్సే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే ఇనిషియేటివే బీమా వాహక్ అది. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఇది బీమా ట్రినిటీ, 3 కలిపి బీమా ట్రినిటీ, దీంట్లో బీమా వాహక్. ఓకే, బీమా వాహక్ అంటే ఫీమేల్సే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ లోకల్ కమ్యూనిటీలో, లోకల్ రీజన్లో ఉన్నటువంటి పీపుల్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేసేలా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం ఒకటి. బీమా విస్తార్, లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీసు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీసు, పర్సనల్ యాక్సిడెంటు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించి కస్టమర్స్కి, దట్ ఈస్ రీటైలర్స్కి అవగాహన ప్రొవైడ్ చేయడం కోసము కాంపోజిట్ ఇన్సూరెన్స్ ప్రొడక్టే బీమా విస్తార్. ఇంకోటి బీమా సుగం. ఈ మూడింటిని కలిపి బీమా ట్రినిటీ అంటారు. బీమా సుగం అంటే పాలసీని పర్చేజ్ చేయాలన్నా, సర్వీస్ పొందాలన్నా కంపెనీ నుంచి, అండ్ పాలసీలు క్లెయిమ్ చేయాలన్నా కూడా ఈ పర్టికులర్ బీమా సుగం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మూడింటిని కలిపే బీమా ట్రినిటీ అంటారు. అండ్ మూడిటి యాక్చువల్గా బీమా మంత్ అని జరిగింది రీసెంట్గా హైదరాబాద్లో. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క సీఈఓస్తో, లైఫ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓస్తో, అండ్ అక్కడే దిస్ IRDA చెప్పింది ఏంటంటే దిస్ బీమా వాహక్ పోర్టల్ ఈజ్ గోయింగ్ టు బీ లాంచ్డ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఆన్వర్డ్స్. ఆన్బోర్డింగ్ వాహక్స్. ఓకే, వాహక్స్ అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేసే ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కే వాహక్స్. అండ్ బీమా ట్రినిటీ అంటే దిస్ 3: బీమా వాహక్, బీమా విస్తారు, బీమా సుగం. బీమా వాహక్ ఉమెన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, బీమా విస్తార్ ఇన్సూరెన్స్, డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ సంబంధించినటువంటి అవేర్నెస్ అప్డేట్ డేటా. అండ్ బీమా సుగం అంటే పాలసీలు పర్చేజ్ చేయాలన్నా, పాలసీలు క్లెయిమ్ చేసుకోవాలన్నా, అండ్ ఫర్ బెటర్ సర్వీసింగ్, దట్ వన్ బీమా సుగం. ఓకే, దట్స్ ఆ క్వశ్చన్ నెంబర్ 18th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th one. Very important initiative. UNESCO, international organization UNESCO, United Nations Educational, Scientific and Cultural Organization, headquartered Paris, France. They launched one campaign that is a very important campaign. What is that? Imagine a world with more women in science. Okay, this is the campaign, very important. Imagine a world with more women in science. ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఉమెన్స్ని స్టెమ్ ఫీల్డ్స్లో, దట్ ఈస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉండేలా, ఎంకరేజ్ చేసేలా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ క్యాంపెయిన్. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దిస్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, February 11th ఎవ్రీ ఇయర్ ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హూమ్? ఉమెన్ అండ్ గర్ల్స్. వేర్? ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ February 11th. 10th యానివర్సరీ సందర్భంగా వరల్డ్ వైడ్ ఈ క్యాంపెయిన్,
ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ అ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్ క్యాంపెయిన్ లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే యునెస్కో. క్యాంపెయిన్ నేమ్ ఎవరు లాంచ్ చేశారు, ఏ డేట్ ఫిబ్రవరి 11 స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. అండ్ సమ్ స్టాటిస్టికల్ నెంబర్స్ చూస్తే ప్రజెంట్ అయితే వరల్డ్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ఓన్లీ ఎంటైర్ వరల్డ్ మొత్తంలో 1/3 ఆఫ్ సైంటిఫిక్ కమ్యూనిటీలో టోటల్ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఓన్లీ 1/3 మాత్రమే ఉమెన్స్ ఉన్నారు. నెక్స్ట్ కొన్ని కంట్రీస్లో అయితే ఈవెన్ జస్ట్ 10% మాత్రమే రీసెర్చర్స్ ఉమెన్ ఉన్నారు. అండ్ ఈవెన్ వెరీ అడ్వాన్స్డ్ ఎకానమీస్ G20 గ్రూప్ 20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా స్టెమ్ జాబ్స్లో వర్క్ చేస్తున్నటువంటి ఫీమేల్స్, ఉమెన్ జస్ట్ 22% మాత్రమే కంపేర్ టు ఎవ్రీ 100 జాబ్స్లో. నెక్స్ట్ ఉమెన్ పార్టిసిపేషన్ ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో అండర్ రిప్రజెంటేషన్ ఉంటే ఏం మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది అంటే లైక్ మిస్డ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇన్నోవేషన్, unaddressed biases in research and technology. Like that you can see ineffective solutions that do not meet the needs of diverse populations. And even this AI systems are struggling to recognize women voice due to lack of diverse inputs and in development. Okay, so simply ఉమెన్స్ని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉండే విధంగా ఎంకరేజ్ చేసేలా అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము యునెస్కో కెనడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్తో టైఅప్ అయ్యి లాంచ్ చేసిన క్యాంపెయినే ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ అ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్. అండ్ యునెస్కో హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ ఈవెన్ దిస్ మూమెంట్ని ట్విట్టర్లో #everyvoice in science అనే హ్యాష్ ట్యాగ్తో పాపులర్ చేయడం కూడా జరిగింది. దట్స్ 19th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20th one. రైట్, అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మంత్ అండ్ దిస్ ఇయర్ ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు 5 days ఫినాన్షియల్ లిటరసీ వీక్ని ఆర్బీఐ ఆర్గనైజ్ చేస్తుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసము, ఫినాన్షియల్ లిటరసీ గురించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేసి అందరినీ ఫినాన్షియల్ ఇంక్లూజన్లోకి తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో లాస్ట్ 10 yearsగా ఇది 10th ఫినాన్షియల్ లిటరసీ వీక్. ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని సెలబ్రేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద 10th ఫైనాన్షియల్ లిటరసీ వీక్. డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 24 నుంచి 28 ఎగ్జామ్లో డేట్స్ కూడా అడుగుతాడు. ఫిబ్రవరి 24 to 28 ఫైనాన్షియల్ లిటరసీ వీక్. అండ్ ఈ ఇయర్ ఏ థీమ్తో ఆర్బీఐ దీన్ని సెలబ్రేట్ చేసిందంటే ఆ వీక్ ఏదైతే అదే ఫస్ట్ స్టేట్మెంట్ ఫినాన్షియల్ లిటరసీ, ఉమెన్ ప్రాస్పారిటీ, ఫినాన్షియల్ లిటరసీ, ఉమెన్ ప్రాస్పారిటీ. ఆర్బీఐ బిట్వీన్ దీస్ డేట్స్ అండ్ 10th ఫినాన్షియల్ లిటరసీ వీక్. సో దట్స్ a 20th question and remaining questions we'll discuss in next part. Right, thank you.